అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు చైత్ర బహుళ అష్టమి బుధవారము మొదలు వైశాఖ బహుళ అష్టమి శుక్రవారము వరకు అంటే 2024వ సంవత్సరం మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటి, అలాగే ముఖ్యమైన రోజులు ఏవి, ఏ ఏ రోజులలో ఎటువంటి శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంది, అలాగే డెలివరీసు ఆపరేషన్లకు ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైము మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేయటం వలన నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారండి. అదేవిధంగా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మే నెలలో ముందుగా మనము తెలుసుకోవాల్సిన విషయము, మనకు మే 8వ తేదీ వరకు చైత్రమాసం ఉంటుందండి. మే 9వ తేదీ నుండి వైశాఖ మాసం ప్రారంభం అవుతుంది. అంతేకాదండి, మే 4వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు మనకు కర్తర్లు ఉన్నాయండి. వీటినే డొల్లు కర్తర్లు అంటారు. కర్తర్లున్న సమయంలో ఎటువంటి శుభకార్యాలు జరపకూడదు. ముఖ్యంగా గృహప్రవేశాలు, వివాహ శుభకార్యాలు వంటివి చేయకూడదండి. అలాగే మే 7వ తేదీ నుండి మనకు గురుమౌఢ్యమి అనేది ప్రారంభం అవుతుందండి. ఆల్రెడీ మన ఛానల్లో గురు శుక్ర మౌఢ్యమి ప్రారంభము ముగింపు తేదీలు, గురు శుక్ర మౌఢ్యమిలో చేయవలసిన పనులు, అలాగే చేయకూడని పనుల గురించిన పూర్తి వీడియో అనేది అప్లోడ్ చేశానండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. కాబట్టి ఈ మే నెలలో వివాహానికి కానీ, గృహప్రవేశాలకు కానీ, శంకుస్థాపన, విగ్రహ ప్రతిష్టకు మంచి రోజులు అనేవి లేవండి. ఇంకా చిన్న చిన్న శుభకార్యాలు అంటే అన్నప్రాసన, శ్రీమంతము, రిజిస్ట్రేషన్ చేయటానికి, వాహనాలు కొనుక్కోవటానికి, కొత్త ఉద్యోగంలో చేరటానికి, అలాగే కడుపుతో ఉన్నవారు డెలివరీస్కి కానీ, ఆపరేషన్స్కి కానీ వీటన్నిటికీ కూడా ఈ మే నెలలో కొన్ని తేదీలైతే ఉన్నాయండి. ఆ తేదీలు ఎప్పుడెప్పుడున్నాయో ఇప్పుడు చూద్దాము. ముందుగా 2024లో మే 1వ తేదీ బుధవారము. ఈరోజు అష్టమి తిథి, శ్రవణ నక్షత్రం అండి. నక్షత్రం ప్రకారం ఈరోజు బాగానే ఉందండి. ఈరోజు అన్నప్రాసన, ఇల్లు మారటము, శ్రీమంతము వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. మే 2వ తేదీ గురువారము. ఈరోజు నవమి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు అంతగా ఏమీ బాగాలేదండి. చిన్న చిన్న శుభకార్యాలకు కూడా మంచి రోజైతే కాదు. మే 3వ తేదీ శుక్రవారము. ఈరోజు దశమి తిథి, శతభిష నక్షత్రము. ఈరోజు మంచి రోజేనండి. ఇంట్లో ఏవైనా చిన్న చిన్న శుభకార్యాలు ఉంటే చేసుకోవచ్చండి. అంటే అన్నప్రాసన కానీ, శ్రీమంతము కానీ, పిల్లల్ని ఉయ్యాల్లో వేయటం కానీ, ఇల్లు మారటము, ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి ఈరోజు బాగానే ఉందండి. ఇక మే 4వ తేదీ శనివారము. ఈరోజు ఏకాదశి తిథి, పూర్వభద్ర నక్షత్రం అండి. ఈ రోజు నుండే మనకు డొల్లు కర్తరీలు అనేవి ప్రారంభం అవుతాయి. అంతేకాకుండా ఈరోజు ఎంతో ప్రత్యేకమైన ఏకాదశి తిథి అండి. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలమైన రోజండి. తరువాత మే 5వ తేదీ ఆదివారము. ఈరోజు ద్వాదశి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా లేదు. తరువాత మే 6వ తేదీ సోమవారము. ఈరోజు త్రయోదశి తిథి, రేవతి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి, అందులోనూ సోమవారం వచ్చిందండి. ఈరోజు శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది. ఈరోజు కూడా శుభకార్యాలకి అంత అనుకూలమైన రోజుగా లేదు. ఇక మే 7వ తేదీ మంగళవారము. ఈరోజు చతుర్దశి తిథి, అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు నుండే మనకు గురుమౌఢ్యమి అనేది ప్రారంభం అవుతుంది. ఈరోజు కూడా శుభకార్యాలకు మంచి సమయం అనేది లేదండి. తరువాత మే 8వ తేదీ బుధవారము. ఈరోజు అమావాస్య తిథి, భరణి నక్షత్రం అండి. ఈరోజు కూడా శుభకార్యాలకు మంచి సమయం అనేది లేదు. కానీ ఈరోజు అమావాస్య కాబట్టి ఇంటికి దిష్టి తీయటము, చిన్నపిల్లలకు దిష్టి తీయటము, అలాగే పితృదేవతలకు పూజ చేసి భోజనం పెట్టడం వంటి పనులైతే చేసుకోవచ్చండి. ఈ అమావాస్య తిథితో మనకు చైత్రమాసం అనేది పూర్తయి
తరువాత వైశాఖ మాసము ప్రారంభం అవుతుంది. ఇక మే 9వ తేదీ గురువారం అండి. ఈరోజు తిథి పాడ్యమి తిథి, అలాగే నక్షత్రం వచ్చేసి కృతిక అండి. ఈ రోజు నుండి మనకు వైశాఖ మాసం అనేది ప్రారంభం అవుతుంది. ఈరోజు ఎవరైనా అద్దె ఇల్లు మారేవారు ఈరోజు ఇల్లు మారితే చాలా మంచిదండి. తరువాత మే 10వ తేదీ శుక్రవారము. ఈరోజు విధియా తిథి తదియా తిథి 2 తిథులు కూడా కలిసి ఉన్నాయండి. ఈరోజు నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రము. అంతేకాదండి, ఈరోజు అక్షయ తృతీయ పర్వదినము కూడా. ఈరోజు లక్ష్మీ కుబేరులను పూజించటం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయండి. ఈరోజు చాలా మంచి రోజండి. ఈరోజు అన్నప్రాసన, శ్రీమంతము, అద్దె ఇల్లు మారటము, కొత్త వాహనాలు కొనుక్కోవటం వంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి చాలా అనుకూలమైన రోజండి ఈరోజు. తరువాత మే 11వ తేదీ శనివారము. ఈరోజు చవితి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలమైన శుభ సమయాలు ఏమీ లేవండి. తరువాత మే 12వ తేదీ ఆదివారము. ఈరోజు తిథి పంచమి తిథి, నక్షత్రము ఆరుద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత ఆదిగురు శంకరాచార్య జయంతి, అలాగే రామానుజ జయంతి అండి. ఈరోజు చాలా మంచి రోజండి. ఏవైనా చిన్న చిన్న శుభకార్యాలు ప్రారంభించాలి అనుకున్నవారు కానీ, చేయాలి అనుకున్నవారు కానీ ఈరోజు చేస్తే చాలా మంచిది. మే 13వ తేదీ సోమవారము. ఈరోజు షష్ఠీ తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. తరువాత మే 14వ తేదీ మంగళవారం రోజు సప్తమి తిథి పుష్యమి నక్షత్రము. ఈరోజు వృషభ సంక్రాంతి అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజేనండి. ఈ రోజున కడుపుతో ఉన్నవారు డెలివరీస్కి, ఆపరేషన్స్కి అనుకూలమైన రోజండి. తరువాత మే 15వ తేదీ బుధవారము. ఈరోజు సప్తమి తిథి ఆశ్లేష నక్షత్రం అండి. కానీ ఈరోజు ఉదయము 6 గంటల 10 నిమిషాల వరకు మాత్రమే సప్తమి తిథి ఉంటుందండి. తరువాత సూర్యోదయం సమయంలో అష్టమి తిథి ప్రారంభం అవుతుంది. ఈరోజు కూడా మంచి రోజు కాదండి. తరువాత మే 16వ తేదీ గురువారము. ఈరోజు తిథి అష్టమి తిథి, నక్షత్రము మకా నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజు కాదండి. అంటే మనకు 15, 16 ఈ 2 తేదీలు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి కూడా అనుకూలమైన రోజులు కాదండి. తరువాత మే 17వ తేదీ శుక్రవారము. ఈరోజు తిథి నవమి తిథి అండి. నక్షత్రము పుబ్బా నక్షత్రము. ఈరోజు సీతా నవమి అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. తర్వాత మే 18వ తేదీ శనివారము. ఈరోజు దశమి తిథి ఉత్తరా నక్షత్రం అండి. ఈరోజు వాసవి జయంతి. 17వ తేదీ వచ్చేసి సీతానవమి అండి. 18వ తేదీ వచ్చేసి వాసవి జయంతి. కాబట్టి ఈ 2 రోజులు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజులేనండి. తరువాత మే 19 ఆదివారము. ఈరోజు తిథి ఏకాదశి తిథి, నక్షత్రము హస్త నక్షత్రము. ఈరోజు మతత్రయ ఏకాదశి అండి. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది. ఈరోజు కూడా మంచి రోజేనండి. అలాగే మే 20వ తేదీ సోమవారము. ఈరోజు తిథి ద్వాదశి తిథి, నక్షత్రము చిత్తా నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజేనండి. మే 19, మే 20 ఈ 2 రోజులు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలమైన రోజులేనండి. తరువాత మే 21 మంగళవారము. ఈరోజు త్రయోదశి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు కూడా డెలివరీసు, ఆపరేషన్లు చేసుకోవటానికి అనుకూలంగా ఉందండి. తరువాత మే 22వ తేదీ బుధవారము. ఈరోజు చతుర్దశి తిథి స్వాతి నక్షత్రము. ఈరోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవటానికి అనుకూలంగానే ఉందండి. మే 23 గురువారము. ఈరోజు పౌర్ణమి తిథి, నక్షత్రము వైశాఖ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి ఈరోజు వైశాఖ పౌర్ణమి అండి. ఈ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా ఈరోజు అన్నమాచార్యుని జయంతి కూడా అండి. ఈరోజు కూడా అన్నప్రాసన, శ్రీమంతము, వాహనం కొనుగోలు వంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి చాలా అనుకూలంగా ఉన్న రోజండి. మే 24 శుక్రవారము. ఈరోజు తిథి పాడ్యమి తిథి, నక్షత్రము అనురాధ నక్షత్రం అండి. ఈరోజు కూడా సాధారణమైన పనులు చేసుకోవటానికి అనుకూలమైన రోజుగానే ఉందండి. తరువాత మే 25 శనివారము.
ఈరోజు తిది విధియా తిది జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజు నుండే మనకు రోహిణీ కార్తె ప్రారంభం అవుతుంది. ఈరోజు కూడా మంచి రోజేనండి, కానీ చెవులు కుట్టించుకోవటానికి, వాహనాలు కొనుగోలు చేయటానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. తరువాత మే 26 ఆదివారము. ఈరోజు తిది తదియా తిది, నక్షత్రము మూలా నక్షత్రం అండి. తదియా తిది ఈరోజు సాయంత్రము 6 గంటల వరకు మాత్రమే ఉంటుందండి. తరువాత చవితి తిది ప్రారంభం అవుతుంది. చంద్ర దర్శనం సమయంలో, ప్రదోష కాలంలో, చతుర్థి తిది ఉన్నప్పుడు మాత్రమే మనము సంకటహర చతుర్థి పూజ చేసుకుంటాము. కాబట్టి ఈ రోజున సంకటహర చతుర్థి వ్రతము చేసుకుంటారండి. మే 27 సోమవారము. ఈరోజు తిది చతుర్థి తిది, పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా సాధారణ పనులు చేసుకోవటానికి అనుకూలంగా ఉంది. తరువాత మే 28వ తేదీ మంగళవారము. ఈరోజు పంచమి తిది, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా డెలివరీసు, ఆపరేషన్స్ చేయించుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజుతో మనకు డొల్లు కర్తరీలు అనేవి పూర్తవుతాయండి. మే 29 బుధవారము. ఈరోజు షష్ఠీ తిది, నక్షత్రము శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు కూడా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి చాలా అనుకూలంగా ఉందండి. తరువాత మే 30వ తేదీ గురువారము. ఈరోజు తిది సప్తమి తిది, ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఇక మే 31వ తేదీ శుక్రవారము. ఈరోజు తిది అష్టమి తిది, శతభిష నక్షత్రం అండి. ఈరోజు కూడా సాధారణమైన పనులకు అనుకూలమైన రోజుగానే అని చెప్పవచ్చు. ఇక మనకు మే నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటో చూద్దామండి. ముందుగా మే 1వ తేదీ బుధవారము మేడే అండి, అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం. మే 4వ తేదీ శనివారము ఏకాదశి. మే 12వ తేదీ ఆదివారము శ్రీ ఆదిగురు శంకరాచార్య జయంతి మరియు మదర్స్ డే. మే 18వ తేదీ శనివారము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి. మే 19వ తేదీ ఆదివారము మోహిని ఏకాదశి మరియు శ్రీ సత్యదేవుని కళ్యాణము. మే 23వ తేదీ గురువారము బుద్ధ పౌర్ణమి మరియు అన్నమయ్య జయంతి. ఈ బుద్ధ పౌర్ణమినే మనము వైశాఖ పౌర్ణమి అని కూడా పిలుస్తామండి. ఇక చివరిగా మే 26వ తేదీ ఆదివారము సంకటహర చతుర్థి. చూశారు కదండి, మే నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజు ఎలా ఉంది, ఏ రోజు ఎటువంటి శుభకార్యాలు చేయాలి, అలాగే ముఖ్యమైన పండుగలు ఏంటో క్లియర్గా వివరించాను. అదేవిధంగా మే నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ప్రతిరోజు ఏ రోజు పంచాంగం ఎలా ఉంది, రాహుకాలము, యమగండము, వర్జ్యము, శుభ సమయాలు, బ్రహ్మ ముహూర్తము, అలాగే అమృతకాలము, ఇలా అన్ని విషయాల గురించి నేను క్లియర్గా వీడియో అనేది రానున్న వీడియోస్లో అప్లోడ్ చేస్తానండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి. మన వీడియోస్ని రెగ్యులర్గా చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.